జగన్పై దాడి కేసు విచారణ ముగిసింది. ఇవాళ నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ కోర్టులో ఎన్ఐఏ హాజరుపరచనుంది. ప్రత్యక్ష సాక్షులను పలువురు అనుమానితులను ఎన్ఐఏ విచారించింది. ఎన్ఐఏ నోటీసులకు ఎయిర్పోర్ట్ హోటల్ యజమాని హర్షవర్ధన్ చౌదరి స్పందించలేదని తెలిపింది. ఏపీ పోలీసులు తమకు సహకరించడం లేదని కోర్టులో ఎన్ఐఏ పేర్కొంది. కేసు రికార్డులు సీజ్ చేసిన సాక్ష్యాలు ఇవ్వడం లేదన్న ఎన్ఐఏ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఇనారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ఇనారెడ్డి, ఎన్ఐఏ నోటీసులకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? పరమేష్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేద హత్యాయత్న కేసు సంబంధించి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నేషనల్ ఎన్ఐఏకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వడం, తర్వాత కోర్టు అనుమతి తోటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడీ తీసుకునే నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించి దాదాపుగా 5 రోజుల పాటు జరిగిన ఆ విచారణ అనంతరం ఈ రోజు విజయవాడ కోర్టులో ఎన్ఐఏ శ్రీనివాసరావును అప్పగించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఎన్ఐఏ నోటీసులకు ఎయిర్పోర్ట్ హోటల్ యజమాని హర్షవర్ధన్ ఇంతవరకు కూడా స్పందించలేదు. అలాగనే దీంట్లో చాలా వరకు కూడా ప్రత్యక్ష సాక్షులు పలువురిని ఇప్పటికే ఎన్ఐఏ విచారించింది. అయితే దీంట్లో ప్రధానంగా అంటే ఎప్పుడైతే ఘటన జరిగిన తర్వాత సిట్ ఇన్వెస్టిగేషన్ ఏమైతే ఉందో దీనికి సంబంధించి ఎమ్మటే చేసుకుని దర్యాప్తు చేసి తర్వాత దానికి సంబంధించిన అంటే వాళ్ళు ఏమైతే ప్రాథమికంగా విచారణ జరిపిన నేపథ్యంలో సేకరించిన సాక్ష్యాలు అలాగనే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ఎన్ఐఏకి ఇవ్వమంటే ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇవ్వకపోవడం, అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఆ రికార్డులను తర్వాత సాక్ష్యాలను ఇవ్వడం లేదని దాని మీద కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీని మీద కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే దీని మీద ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే తాము ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశాం కాబట్టి దీనికి సంబంధించి ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఆపాలని చెప్పేసి కోర్టులో కూడా ఈ రోజు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన జగన్ తరపున న్యాయవాదులు కేవేట్ పిటిషన్ అంటే వీళ్ళు ఏబోయే పిటిషన్ అంటే ఈ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం ఏమైతే హైకోర్టును ఆశ్రయించిందో దానికి సంబంధించిన కేవేట్ పిటిషన్ కూడా ఇప్పటికే జగన్ తరపు అడ్వకేట్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. సో ఏదైనప్పటికీ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కేంద్ర ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఎవిడెన్స్లు కావచ్చు, తర్వాత గతంలో ఏమైతే వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ దానికి రిపోర్ట్ ఇవ్వమంటే ఇవ్వకుండా ప్రభుత్వం ఈ రకంగా ఇబ్బంది అంటే ఎన్ఐఏ సహకరించలేదన్న విషయం మీద కూడా ఎన్ఐఏ కోర్టుకు వెళ్తున్న పరిస్థితి. మరోవైపున ఏపీ ప్రభుత్వం కూడా ఈ విచారణ ఆపేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితుల్లో మరి ఏం జరగబోతా ఉంది, దీంట్లో ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది, అలాగనే ఈ ఎవరైతే హోటల్ యజమాని ఉన్నాడో హోటల్ యజమాని ఇప్పటి వరకు స్పందించబడాల కారణం ఏంటంటే దాని మీద కూడా ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. మొత్తం మీద ఈ రోజు కోర్టులో జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్న దాని మీదనే ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. పరమేష్, రైట్, థ్యాంక్ యూ ఇనారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.